హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఈ కేక్ చూసి మీకు ఏమనిపించింది? ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కేక్ ఆర్డర్ వచ్చి నేను 11కి ఇవ్వాలండి, కానీ 10కే ఇచ్చేసాను. ఎందుకు అనుకుంటున్నారా? చూసారు కదా, మా ఊర్లో అయితే పండగ అయితే జరుగుతుందనమాట. ఈ పండగకి వెళ్ళడం కోసం అని చెప్పి నేనైతే ఫాస్ట్గా కేక్ చేయాల్సి వచ్చింది. చాలామంది అనుకుంటారు ఎన్నో బిజినెస్లు స్టార్ట్ చేయాలని. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం వెనకాల ఇన్ని కష్టాలు ఉంటాయండి. దేనికి కూడా టైంకి వెళ్ళలేము. మేమైతే పండగ కోసం అయితే ఈవినింగ్ వెయిట్ చేస్తున్నాం. పండగ 7:30కి అయితే స్టార్ట్ అయింది. ఇది మా ఊరి చివరి నుంచి ఇది మా ఇంటికి ఇది ఎండ్ అనమాట. మాది చివరిలో ఉంటుంది. ఇటువైపు ఒకవైపు నుంచి వస్తే ఫస్ట్ ఉంటుంది, ఇంకో వైపు నుంచి వస్తే చివరన ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇలా అయితే పండగనైతే స్టార్ట్ చేశారు. చూసారు కదా, ఈ అగ్గితో ఆడుతున్నారు కదా, దీనికి ఏదో పేరు ఉంటుంది, అది నాకైతే ఐడియా లేదండి, దాన్ని ఏమంటారు. పండగ 7:30కి స్టార్ట్ అయింది కదా, మేమందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పండగ అంటే ఇలా ఒక్కదాంతో అయిపోయేది కాదు, చాలా మంది వస్తూ ఉంటారండి. అంటే ఈ పండగని పర్టికులర్గా చెప్పాలి అంటే ఒక్క ఊరు పండగ అని చెప్పకూడదండి, 4-5 ఊర్ల పండగ కలిపి ఒకే చోట జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చింది కదండి తోడపెద్దు, అదేమో అనకాపల్లి నుంచి తీసుకొచ్చారండి దాన్ని. చూసారా పండగ ఎలాగ వచ్చిందో, ఎంతమంది వచ్చారో. మా ఊర్లో ఇంత జనాలు ఉన్నారా అనే సంగతే నాకు తెలీదు. చూడండి ఒక్కొక్కరుగా ఎలా వస్తున్నారంటే, ఇంకా వెళ్తూ కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారనమాట. ఈ పండుగలోనేనండి మా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పండగకి అయితే కలుస్తాము. చూసారా ఆ గ్రీన్ అండ్ పింక్ సారీ, తను నా క్లాస్మేట్. పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి, నేను మాత్రం వీడియో తీస్తూ ఉన్నాను. ఈ పండగ ఈసారి ఇంకా కొంచెం బాగా జరిగిందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే చెప్తాను, ఎప్పుడు కూడా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా సరే ఊరి చివరన జరిగేదనమాట. కానీ ఈసారి మొత్తం అంతా కూడా అమ్మవారి ముందే జరిగాయండి. అది నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది ఎక్కువ మంది కనిపించారండి ఈసారి ఎప్పుడు కంటే కూడా. చూడండి ఎంత బాగా జరుగుతుందో పండగ. పండగ వెళ్తూ కొద్దీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇక్కడ కోలాటాలు జరిగాయండి. చూడండి మీకు చూపిస్తాను. ఆ కోలాటం ఆడేవాళ్ళు నిజంగా నాకు గ్రేట్ అనిపించారండి. ఎందుకో చెప్తాను. వాళ్ళు ఎంత స్పీడ్గా డాన్స్ వేశారు అంటే మామూలు విషయం కాదు. అంత స్పీడ్గా వేయాలి అంటే. ఇతను ఎవరో తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నారనమాట. వీళ్ళు గంట్యాడ నుంచి వచ్చారండి కోలాటం ఆడేవాళ్ళు. చూడండి ఎంత స్పీడ్గా వేస్తున్నారో పిల్లలు కూడానా. దేనికైనా సరే ఒక టాలెంట్ అనేది ఉండాలండి, ఎవరికైనా సరే. చాలా స్పీడ్ అండి. ఇంకా మీకు ఇలా చూస్తుంటే మీకు ఇలా అనిపిస్తుంది కానీ నేను నాకు దగ్గర నుంచి చూశాను కదా, వాళ్ళు చాలా స్పీడ్గా వేస్తున్నారనమాట. వీళ్ళందరూ కోలాటం ఆడేవాళ్ళు అనమాట అండి. ఇప్పుడు ఇంకా పండుగ చూడండి, ఇంకా ఎంత జనం వస్తారు. ముందు ఎంతమంది వెళ్ళారు, తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారు అస్సలు. తర్వాత వేరే వాళ్ళు వచ్చారండి. వాళ్ళు చూసిన తర్వాత మా పాప ఎందుకు వాళ్ళతో ఫోటో తీసుకుంటారన్నది, అతను చూసారు ఎలా చూస్తున్నారు. నాకు అలా చూస్తున్నప్పుడు నాకు చాలా భయమేసింది. ఈవిడ కూడా కొంచెం ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నారనమాట. చూడండి ఎలా ఇస్తారో ఎక్స్ప్రెషన్స్. తర్వాత మా అన్నయ్య వచ్చారు, హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. మా పాప ఆవిడతో ఒక ఫోటో అయితే తీసుకుందండి. కానీ నిజంగా గ్రేట్. వాళ్ళు ఆగి అంతలాగా రెడీ అయ్యి వాళ్ళు అలా చేశారంటే నిజంగా గ్రేట్. ఇంతకీ మా ఊరు పండుగ మీకు ఎలా అనిపించిందో చెప్పలేదు, నచ్చితే కామెంట్ చేయండి. తర్వాత తీన్మార్ చేశారండి. నాకు ఆ సౌండ్ పెట్టాలనిపించింది, కానీ పక్క నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, దానివల్ల పెట్టలేకపోయాను. కానీ చాలా బాగా తీన్మార్ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్గా అయితే పండగ అయితే వెళ్ళిపోయింది. అందరికంటే లాస్ట్ నేను వెళ్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడం కోసం నేనైతే లాస్ట్ వెళ్తున్నాను అనమాట. చూసారా వెళ్తూ లైటింగ్స్ అయితే అద్దరిపోయాయి అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఈ పండగలోనే మనం ఎంత రెడీ అవ్వాలన్నా రెడీ అవ్వాలి. చాలామంది తీర్మానం అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారండి. చాలా బాగా చేశారు. ఈ బాయ్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చాలా బాగా అయితే తీర్మానం అయితే చేశారు. డాన్సులు కూడా వేశారు. ఓ పక్క నుంచి డాన్స్ ప్రోగ్రామ్ అయితే 6 o'clockకే స్టార్ట్ అయిందండి. ఎప్పుడు కూడా 10కి స్టార్ట్ అయ్యే డాన్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం 6 నుంచి 11 వరకు అంటండి. తర్వాత ఇంకో కాళికాదేవి రూపంలో ఇంకొక ఆమె వచ్చింది, ఆవిడతో కూడా ఫోటో తీతానని మా చిట్టితల్లి అయితే వెళ్ళిపోయింది. చూసారా ఏంటండి, పొద్దున్నుంచి కూడా ప్రభాస్ సాంగ్ అలాగే పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఇవే కంటిన్యూ అవుతున్నాయండి 6 నుంచి కూడానా. అసలు ఎక్కడ కూడా పాపం నిజంగా
నేను చెప్పాను కదా గుడి దగ్గరలోనే ఈసారి డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెట్టారు అని. చూసారా అస్సలు ఖాళీ లేదండి గుడి దగ్గర. ఎందుకంటే ఉన్నదే చిన్న స్పేస్. మా అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. పైనుంచి టపాసులు, పక్క నుంచి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారంటే అసలు నిజంగా కన్నుల పండగలాగా ఉందండి. అంత బాగుందనమాట. అస్సలు ఖాళీ లేదండి. అసలు మనం అక్కడ నించున్నామంటే అస్సలు ఖాళీ లేదు. అందుకని చెప్పి మేము ఏ చివర ఉండే వాళ్ళమి ఆ చివరి వరకు వెళ్ళిపోయామన్నమాట. చూసారా నేను ఈ చివరిలో ఉన్నాను. చివరిలో ఉండైతే నేను వీడియో తీస్తాను. దగ్గరికి వెళ్ళి అమ్మవారికి వీడియో తీసేంత కూడా ఖాళీ లేదనమాట. సో అందుకని నేను అమ్మవారిని అయితే నేను మీకు చూపించలేకపోవచ్చు. కాకపోతే లాస్ట్లో మీకైతే నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తానండి, చూడండి. మీరు ఇక్కడైతే మార్నింగ్ ఐస్ తోటి శివుణ్ణి పెట్టారండి. అది కరిగిపోయింది. ఎండ ఎలా ఉందండి చూసారా. మీరు చివరికైతే వచ్చేసాం. ముందునైతే అస్సలు ఖాళీ లేదు. ఫైనల్గా టపాసులు అవన్నీ కూడా పేలుస్తున్నారు. మేము అమ్మవారిని చూడడానికి లోపలికి వెళ్ళడానికి అసలు అవ్వలేదు కదా. సో అమ్మవారికి అలా వీడియో తీసుకుంటూ అయితే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం అయిపోయింది. పండగ వెళ్ళేసరికి 7:30కి స్టార్ట్ అయిన పండగ మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయిపోయిందండి. నేనైతే అమ్మవారిని చూసుకొని అయితే వచ్చేసాను. మీకు చెప్పాను కదా అమ్మవారికి ఫొటోస్ అయితే యాడ్ చేస్తారని. ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా ఉంటారనమాట. దీనికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉందండి. మీకు ఎప్పటికప్పుడు ఈ స్టోరీ కోసం అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. చూసారా మా అమ్మవారు మీకు ఎలా అనిపించింది? మీకైతే నచ్చిందా? నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని కూడా అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అలాగే కేక్ వీడియోస్ చాలా అంటే చాలా పెడతానండి. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.